శ్రీ గురు గణేశ శారదాభ్యో నమః. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి అక్టోబర్ 17వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:46 రవి తులా ప్రవేశం, తులా సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం మధ్యాహ్నం 1:46 తులలో ప్రవేశిస్తాడు రవి. ఈ తులలో ప్రవేశించడం వల్ల ఏ రాశులకి ప్రయోజనకరంగా ఉంటుంది అంటే, వృషభ రాశి వారికి, సింహరాశి వారికి, ధనురాశి వారికి, మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగ విషయాల్లోనూ, రాజకీయపరమైనటువంటి విషయాల్లోనూ, మీ 10 మందిలోనూ మీ మాట నెగ్గేటువంటి విషయాల్లోనూ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. సింహరాశి వారికి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వృషభ రాశి వారికి మీరు అనుకున్నటువంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. అలాగే ధనురాశి వారికి కూడా విశేషమైనటువంటి లాభం వచ్చేటువంటి అవకాశం ఉంది. పెద్దల వల్ల మీకు రావాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, లావాదేవీలు, అవి సఫలీకృతం అవుతాయి. మకర రాశి వారికి కూడా ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ కర్కాటక, కన్య, వృశ్చిక, మీనరాశి వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మీనానికి అష్టమంలో రవి అవ్వడం వల్ల కొంత దోషభూయిష్టమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కొన్ని విషయాల్లో వివాదాలు, చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. తండ్రికి సంబంధించినటువంటి వాళ్ళతోటి, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులతో కొన్ని పేచీలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే కర్కాటక రాశి వారికి కూడా మీ మాట నెగ్గనటువంటి పరిస్థితి, వేడి వల్ల కొంత శరీరతాపం రావడం, తద్వారా కొంత అనారోగ్య సూచనమైనటువంటిది కొంతగా కనబడుతోంది. అలాగే కన్యారాశి వారికి మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, మీ మాట 10 మందిలో నెగ్గలేనటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అలాగే వృశ్చికం వారికి కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి జిల్లేడు చుట్టూ ప్రదక్షిణం చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం, సూర్యనారాయణమూర్తి యొక్క నమస్కారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. రవి యొక్క స్థితి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది.